2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చేసరికి 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ 72 రూపీస్ ఉండేది. ఇప్పుడు 2026లో 110 రూపీస్ పే చేస్తున్నాం. అంటే 12 ఇయర్స్లో పెట్రోల్ కాస్ట్ 50% వరకు పెరిగింది. మోడీ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. 2004లో పెట్రోల్ కాస్ట్ 34 రూపీస్ ఉండేది. 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చేసరికి అది 72 రూపీస్ అయింది. అంటే వితిన్ 10 ఇయర్స్లో ఆ కాస్ట్ 110% కన్నా ఎక్కువైంది. నార్మల్గా గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచి పెట్రోల్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుంది. 2004లో ఎక్సైజ్ డ్యూటీ 6 to 7 రూపీస్ పర్ లీటర్ ఉండేది. 2014లో 9.48 రూపీస్ పర్ లీటర్ అయింది. 2020 వచ్చేసరికి ఎక్సైజ్ డ్యూటీని 32.98 రూపీస్ పర్ లీటర్కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 2026లో 20 రూపీస్ పర్ లీటర్ ఉంది. మోడీ గవర్నమెంట్ 2014 to 2016 అంటే 2 ఇయర్స్లో 9 టైమ్స్ ఎక్సైజ్ డ్యూటీని హైక్ చేశారు. ఇలా ట్యాక్సెస్ని హయ్యర్గా పెంచడానికి బీజేపీ గవర్నమెంట్ చెప్పే ఒక కారణం ఆయిల్ బాండ్స్.